హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు. ఈరోజు మా అక్క హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తున్నాం ఏంటనేసి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. అందుకే బాగుంటుందని మీకు నచ్చుతుందని అందుకనేసి పెట్టాను. అండ్ నేను ఒక్కదాన్ని హల్దీ ఫంక్షన్ చూస్తే ఏం బాగుంటుందో చెప్పండి, మాతో పాటుకి మీరు కూడా చూడాలి కదా. అందుకే హల్దీ ఫంక్షన్ సెలబ్రేషన్స్ అని మీకు కూడా పెడుతున్నాను, చూసేయండి. నిజంగా మీరు ఇంకా ఎవరైనా కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ చూస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మా ముస్లిమ్స్లలో మేనత్త అంటారు కదా, వాళ్ళైతే సాయంత్రం చేస్తారు. ఫస్ట్ మా మమ్మీనే అనమాట మేనత్త, పెద్ద మేనత్త అంటారు కదా, అలా మా మమ్మీనే సాయంత్రం చేస్తుంది. అండ్ చిన్న మేనత్త ఎవరు అనేసి మీకు ట్విస్ట్ కదా వచ్చేస్తుంది, వెయిట్ చేయండి కొద్దిసేపు, ఎందుకంటే ఆమె కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది వీడియోలకి. మాస్ ఎంటర్ అనేసి ఇదిగోండి వచ్చేసింది అల్లరి పిడుగు అనేసి మా పిండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళ పిల్లలు ఇంకా చాలా క్యూట్గా ఉంటారు. ఈమెనే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, సొంతం చెల్లెలు. ఈమెనే పిన్ని, ఆ పిన్ని పేరు చిన్ని. అండ్ ఇక్కడ ఇలా అన్నమాట జరుగుతున్నాయి. మా మమ్మీ పెడుతుంది హల్దీ ఫంక్షన్ ఎలా అనేటి చూసేయండి మీరు మొత్తం. అండ్ చిన్న పిడుగు అనమాట మా పిన్ని వాళ్ళ కూతుర్లు. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటారు, ముద్దుగా మాట్లాడతారు. వాళ్ళు ఒక్కసారిగా హల్దీ ఫంక్షన్కి అండ్ మ్యారేజ్కి వచ్చేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఫంక్షన్ అయిపోతున్నాయి, చాలా బోరీగా అనిపించేసింది. ఒక్కసారిగా ధూమ్ధాంగా పిడుగు వచ్చేటి వెళ్ళిపోయినారు అనేసి. అండ్ ఇక్కడ అనమాట మమ్మీ ఎప్పుడు చేయలేదు కదా హల్దీ ఫంక్షన్కి, పక్కన వాళ్ళు చెప్తుంటే చేస్తుంది. అండ్ మమ్మీ జోక్స్ కూడా వేస్తుంది, పెళ్లి కూతురు కూడా నవ్వుతుంది, అందరు నవ్వుతున్నారు. మమ్మీ ఎంటర్టైన్ చేస్తుంది, బోరింగ్గా అనిపించకూడదు అనేసి. అండ్ మేము ఎలా హల్దీ ఫంక్షన్ చేసుకుంటామో మీరు కూడా చూసేయండి. ఇంకా చూడని వాళ్ళు అయితే మొత్తం చూసేయండి వీడియో ఎండ్ వరకు. అండ్ ఇక్కడైతే కెమెరామెన్ ఇంకా రాలేదనమాట, అందుకే మా అన్ననే కెమెరామ్యాన్. అండ్ వాళ్ళ చెల్లి, పెళ్లి కూతురు వాళ్ళ చెల్లినే కెమెరామ్యాన్స్ అనమాట. ఇద్దరు షూటింగ్ తీస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక్కసారి అలా వచ్చి అలా జోక్ వేసిపోయింది కదా మా పిన్ని, రెడ్ బ్లౌజ్ వేసుకోండి, ఆమెనే మా పిన్ని. అండ్ ఇక్కడైతే మమ్మీ గంధంతో అండ్ సుండి పిండితో అయితే నలుగు పెడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, జోక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి, మీరు కూడా నవ్వుకోండి మాతో పాటు. అండ్ ఇక్కడ మమ్మీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మమ్మీ ఇక్కడ నలుగు పెడుతుంటే మధ్యలో వచ్చి మా పిన్ని జోక్స్ అయితే వేస్తూ పోతుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మా పిన్ని అలా జోక్ వేయడం కారణం ఏమిటంటే మా పిన్ని వీడియోలో పడాలని అలా తొంగి చూస్తూ జోక్స్ వేసింది. చూడండి ఇప్పుడు కూడా మా పిన్ని ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి, మా పిన్ని శారీ అండ్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ ఫుల్ హడావిడి అయితే జరిగింది. ఇక్కడైతే కొంతమంది నైట్ డిన్నర్ లో అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. కొన్ని ఫొటోస్ అండ్ తీసుకున్నారు. అండ్ యూట్యూబ్ లో పెడదాం అనుకున్నా, కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే పెట్టడం లేదు. అండ్ ఫుల్ మన వీడియోస్ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి గైస్. ఫుల్ ఖుషి అయిపోయింది ఆ చిన్న ఫోటో. ఇంత కష్టపడుతున్నా ఎడిటింగ్ కోసం ఆ ఒక్క సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోటో తీసుకున్నంత ఆనందం ఎక్కడ లేదు. ఫుల్ హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఛానల్ అందరికీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఛానల్ పోయినా కూడా కొత్త ఛానల్ పెట్టుకున్నాము, ఏమొస్తారో సబ్స్క్రైబర్స్ అంత డౌటే అనుకున్నాం, కాకపోతే అట్లా డిక్రీజ్ చేయకుండా ఫుల్ ఎంకరేజ్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ వల్లనే ఇంత సపోర్ట్గా నిలబడుతున్నాం. అండ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ ఎలానే చేయాలి లాస్ట్ ఎండ్ వరకు. సర్కస్టిక్ సాయి అన్న వీడియోలో అయితే ఇన్స్టా చుక్క అనే పాప ఉండింది కదా, ఆ చుక్క ఎవరో కాదు మా కజిన్సే, అంటే పిన్ని వాళ్ళ కూతురే, చెల్లి అవుతుంది. ఆ పిల్లతో కూడా కొన్ని రీల్స్ చేశాను, చూసేయండి మీరు కూడా. అండ్ అప్లోడ్ కూడా చేశాను, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అంటే మా చెల్లి రాదనుకున్నాం, నెల్లూరు నుంచి వచ్చింది. ఫుల్ ఖుషి అయిపోయాం, ఆ ఆనందంలో రీల్స్ కూడా తీసాం. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ చెల్లెలు మా పిన్ని అయితే హల్దీ ఫంక్షన్ కి నలుగు పెడుతుంది. ఫుల్ జోక్స్ అన్నమాట, జబర్దస్త్ లో అంత జోకులు ఉన్న అంతగా నవ్విపించేశారు. నిజంగా షో ఉన్నట్టుగా ఉండేది, అంటే టెన్షన్ ఏం లేకుండా అంత ఫ్రీ అప్ గా అయిపోయినాము. ఆ హల్దీ ఫంక్షన్ మళ్ళీ చూడాలి అనిపించేట్టుగా చేశారు. రిమెంబర్ ఉండాలనేసి వీడియోస్ అయితే తీసాం. అండ్ మేము ఒక్కరం చూస్తే బాగుండదు కదా, అందులో మీరు కూడా చూడాలని నిజంగా ఈ విషయంతోనే అయితే మేము వీడియోలు తీసాం. పెళ్లి కూతురిని మా వదిననైతే ఆశీర్వదించండి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. మా పిన్ని హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈమెనే మా పిన్ని అన్నమాట. అండ్ ఇదిగోండి మా మమ్మీ అండ్ మా పిన్ని ఇద్దరు అక్క చెల్లెలు,
చూసేయండి. ఎలా ఉన్నారు కామెంట్ చేయండి, నిజంగా చెప్పండి అక్క చెల్లెలు ఎలా ఉన్నారు. అందరూ చాలా మంది చూసే తర్వాత ఏమంటారు అంటే ట్విన్సా, మీరిద్దరు ట్విన్సా. ఇద్దరు ఫోన్లో మాట్లాడితే నిజంగా చెప్పాలంటే గైస్ ఇద్దరు వాయిస్ ఒకేలాగా ఉంటుంది. అయితే చెప్పాను కదా మా పిన్ని మధ్యలో వచ్చి జోక్ చేసిపోతుంది. మా పిన్ని వీడియోలో కనిపించాలని ఇలా చేస్తుందని చెప్పాను కదా. మా పిన్ని కన్ఫర్మ్ ఈ వీడియో చూస్తుంది. నాకు డుమ్మానే నాకైతే భయం వేస్తుంది. కాకపోతే ఎక్కడెక్కడ ఊరు నుంచి కూడా వచ్చారు. చాలా మిస్ అయ్యాం వాళ్ళ రిలేటివ్స్ని అయితే. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్డ్ అనమాట. అందరితో కలిసి రిమెంబర్స్ అని ఏమంటారు మంచి మూమెంట్ని ఎంజాయ్ చేసాం. ఆ మూమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఎప్పుడూ మేము ఇలానే మా రిలేటివ్స్తో అండ్ మా సబ్స్క్రైబర్తో కలిసి ఉండాలని మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అండ్ ఇక్కడ మా ఏమంటారు వదినని అన్నని బ్లెస్సింగ్స్ ఇవ్వండి, చాలా బాగుండాలని. అండ్ ఇక్కడ మా మమ్మీ తర్వాత చిన్న పిన్ని అనమాట. పిన్ని తర్వాత హల్దీ ఏమంటారు నలుగు తర్వాత వాళ్ళ మమ్మీ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ పెడుతుంది. మా అత్త పెడుతుంది ఇక్కడ నలుగు. అండ్ మా అత్త ఇక్కడ నలుగు పెడుతుందని చెప్పాను కదా. నలుగు అయిపోయిన తర్వాత ఫుల్ ఏడ్చింది. అండ్ అందరం హ్యాపీ మూమెంట్లో కూడా కొంచెం సాడ్ మూమెంట్, ఎందుకంటే అక్క మ్యారేజ్ వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి ఏడ్చింది అక్క కూడా. మేము కూడా అందరం ఫుల్ ఏడ్చాం. అండ్ ఇక్కడైతే నేను కనిపించట్లేదు హల్దీ ఫంక్షన్ అనుకోదు, పార్ట్ 2లో ఎంట్రింగ్ ఇస్తాం మేము. ఫుల్ ఎంట్రీ అనమాట మాది. తగ్గేదేలే పుష్ప అన్నట్టుగా ఐషా తగ్గేదేలే అనేసి వస్తాను. అండ్ ఇక్కడైతే అత్తమ్మ అయితే నలుగు పెడుతుంది. కెమెరామ్యాన్ అయితే మా అన్నయ్యే. అండ్ మా అన్నయ్యతో కూడా కొన్ని రీల్స్ తీసాం. పుష్ప 2 కిసిక్ సాంగ్ ఆ రీల్ కూడా పెట్టాము. ఎలా ఉందో మీరు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఏమంటారు ఊర్లో అందరూ అండ్ రిలేటివ్స్ అందరూ నలుగు పెట్టారు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇక్కడ ఏమంటారు ఇంకా కొంతమంది పెడుతున్నారు నలుగులు, ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. పార్ట్ 2 కూడా ఉంది, మీరు చూడాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఈ ఆంటీ అయితే నలుగు పెడుతుంది. ఫుల్ ఏం స్మైల్ ఇచ్చిందో ఒక్కసారిగా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చిన్న పిల్ల కనిపించింది కదా, ఆ పిల్ల ఎవరో కాదు, చిన్న పిడుగు మా పిన్ని కూతురే అనమాట. చెప్పాను కదా, ఆ పిల్లతో కూడా కొన్ని రీల్స్ తీసా, అప్లోడ్ కూడా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీళ్ళే మా పిన్ని వాళ్ళ పిడుగులు అనమాట, చిన్న బుజ్జి పిడుగులు అనమాట. మంచిగా ఏమంటారు ఎక్స్పెక్ట్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు. అండ్ ఇది అనమాట మా పిన్ని వాళ్ళ పిడుగులు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఆంటీ అయితే నలుగు పెడుతుంది. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.